గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండవ దశ నామినేషన్ల పర్వం రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుంది. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సైతం రెండవ దశ ఎన్నికలు జరిగే గ్రామాలలో సర్పంచ్ స్థానాలకు, వార్డు సభ్యుల స్థానాలకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలవుతున్నాయి. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల దగ్గర భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఆయా పార్టీల తరపున కూడా అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. దీంతో ఒక్కసారిగా గ్రామాలలో రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పవచ్చు. ఇక ఇక కట్ అవుతుంటుంది. ఇంకా ఇది ఇట్లా పట్టుకొని ఇట్లా చేయాలి. ఇక ఇది అప్పుడప్పుడు కట్ అవుతుంది. ఇది లూజ్ ఉంది, ఇట్లా పట్టుకో. ఇక రికార్డ్ అవుతుంది సార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం కొనసాగుతుంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం ఊపందుకుంది. అయితే మొదటి దశ ఎన్నికల సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ నవంబర్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆ ప్రక్రియ పూర్తయింది. అయితే రెండవ దశకు సంబంధించినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించింది నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు రెండవ దశ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం రెండవ దశకు సంబంధించిన నామినేషన్ పర్వం డిసెంబర్ 2వ తేదీ వరకు నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రెండవ విడత నామినేషన్ల పర్వము గ్రామాలలో ఊపందుకుందని చెప్పవచ్చు. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రెండవ దశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతున్నాయి. అందులో భాగంగా మనము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పర్యటించిన నేపథ్యంలో ఇక్కడ భారీ పోలీస్ బందోబస్తు మధ్య పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు నామినేషన్ల కేంద్రాల దగ్గర. అయితే ఎన్నికల నియమ నిబంధనల ప్రకారంగా నామినేషన్లు వేసే అభ్యర్థులకు కూడా పోలీసు యంత్రాంగం కూడా కొన్ని సూచనలు చేస్తూ నామినేషన్లకు వేసే సమయంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలనే వాటిని కూడా సూచనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హన్వాడ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులకు, వార్డు మెంబర్లకు పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసే ప్రక్రియలో భాగంగా పెద్ద ఎత్తున ఇప్పుడు మనం అక్కడ చూస్తుంటే అక్కడ హన్వాడ రైతు వేదిక దగ్గర నామినేషన్ల కేంద్రం దగ్గర ఇక్కడ పెద్ద ఎత్తున అభ్యర్థులు తమ నామినేషన్లను కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వివిధ పార్టీల అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను దాఖలు చేయడానికి పెద్ద ఎత్తున గ్రామాలలో ఊరేగింపుగా వచ్చి తమ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్ పర్యటన కూడా ప్రధానంగా సంచరించుకుందని చెప్పవచ్చు. మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్కు రానున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఈ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాముఖ్యతగా తీసుకుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యమంత్రి పర్యటన మక్తల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉండడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అదే రీతిలో ఈ గ్రామ పంచాయతీలను పెద్ద ఎత్తున కైవసం చేసుకోవాలనే పట్టుదల ఉన్నట్టు తెలుస్తుంది. అదే తరహాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవాలి, అదేవిధంగా వార్డు మెంబర్లను కూడా కైవసం చేసుకోవాలనే నేపథ్యంలో పెద్ద ఎత్తున తమ పార్టీ అభ్యర్థులను కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా తామేమి తక్కువ కాదు, తెలంగాణ రాష్ట్రంలో తమకు 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ ఎలక్షన్లో భారీ ఓటింగ్ శాతం మాకు వచ్చేసింది. ఆ నేపథ్యంలో అదే స్ఫూర్తితో తాము కూడా ఈ గ్రామాలలో పెద్ద ఎత్తున నామినేషన్లను దాఖలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్ పర్యటన ఈ సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో మక్తల్ పర్యటన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎంతో ప్రాధాన్యత సంచరించుకుందని చెప్పవచ్చు. అయితే గ్రామాన ఏ గ్రామాన చూసినా కూడా గ్రామ పంచాయతీల హోరు, పల్లెల్లో మాత్రం ఎన్నికల పోరు కనబడుతుంది. అయితే ఈ క్రమంలో ఆయా
నామినేషన్ల స్వీకరణ కేంద్రాల దగ్గర మాత్రం పోలీస్ బందోబస్తు పెద్ద ఎత్తున చేస్తున్నారు. అయితే ఇటీవల గత 2 రోజుల క్రితం గండీడు మహమ్మదాబాద్ మండలంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయేంద్ర బోయి కూడా ఈ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియతో పాటు ఎన్నికల మొదటి విడతకు సంబంధించిన ఎన్నికల నామినేషన్కి సంబంధించిన స్క్రూటిని పరిశీలన వంటి అంశాలను కూడా పర్యవేక్షించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ముందుకెళ్తున్నాయి. అయితే ఈ 2వ దశ నామినేషన్ల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండవ దశలో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 పైచీలకు గ్రామ సర్పంచుల ఎన్నికలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా దాదాపు 12,000కు పైగా 12,760 మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీలు 1,13,000 వార్డులకు కానీ ఈ ఎన్నికలు 3 విడతల్లో కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే మొదటి దశ నామినేషన్ల పర్వం పూర్తయింది. 2వ దశ నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అయితే 2వ దశల నామినేషన్ల పర్వంలో 4,000కు పైగా గ్రామ పంచాయతీలకు 2వ దశలో ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా వార్డులకు కూడా 30,000కు పైగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు కొనసాగుతుంది. ముందు చూపు తిరుపతయ్య, మహబూబ్ నగర్.